హామీలేంటి హక్కులేంటి ఈ అంశాల మీద ప్రధానంగా ఒకసారి ఫోకస్ పెడితే రాష్ట్ర విభజన జరిగి ఇప్పటికి 10 ఏళ్లు పూర్తిగా వస్తుంది. ఫిబ్రవరిలోనే కరెక్ట్గా 10 ఏళ్ల క్రితం ఈ సందర్భంలోనే పార్లమెంట్లో విభజన బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పూర్తి చేసుకుంటే దాదాపుగా ఇక మరొక నెల రోజుల్లో పూర్తిగా 10 నెలలు కావస్తుంది. అయితే ఈ 10 నెలల్లో జరిగినటువంటి పరిణామాల్లో కీలకమైనటువంటి అంశాల్లో ఇప్పటివరకు ఏ హామీ కూడా స్పష్టంగా నెరవేరలేదు అన్నది ప్రధానంగా అన్ని పార్టీల నుంచి వస్తున్నటువంటి విమర్శ. హోదాపై పార్టీలు దాటవేత ధోరణిని మాత్రమే కొనసాగిస్తున్నాయి అనేటువంటి ఒక విమర్శ కూడా ఉంది. దీంతో పాటుగా పోలవరం లాంటి కీలకమైనటువంటి ప్రాజెక్టులు కూడా ఇప్పటివరకు ఇంకా పూర్తి స్థాయిలో 100% ముందుకు సాగనటువంటి పరిస్థితి. అలాగే ఉమ్మడి రాజధానికి సంబంధించి హైదరాబాద్ ఇప్పటివరకు ఇంకా ఉమ్మడి రాజధానిగా ఉంది. 10 ఏళ్ల పాటు కామన్ క్యాపిటల్గా ఉంటుందని చెప్పారు. అది కూడా ఇక త్వరలో ముగిపోతోంది. దీంతో పాటుగా రాష్ట్రాలకి ఇరు తెలుగు రాష్ట్రాలకి సంబంధించినటువంటి ఆస్తుల విభజన కూడా ఇప్పటివరకు పూర్తి కాలేదు. అలాగే నీళ్ల వాటా కూడా కృష్ణా గోదావరి లాంటి కీలకమైనటువంటి నదుల్లో నీళ్ల వాటాల వ్యవహారం కూడా ఇప్పటివరకు ఇంకా కొలిక్కి రానటువంటి పరిస్థితి. అయితే హోదాపై పార్టీలు ప్రధానంగా ఏముంటున్నాయి అన్నది తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ చెప్తోంది, ఇప్పటికే అదే పాట పాడుతోంది. గత నుంచి చెప్తున్నటువంటి మాటే అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈ ప్రత్యేక హోదా అంశాన్ని ఇచ్చి తీరుతాము, విభజన హామీలు నెరవేరుస్తాము అని చెప్పి. అలాగే భారతీయ జనతా పార్టీ అంటోంది అసలు ఇక ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం, దాని గురించి చర్చించాల్సినటువంటి అవసరమే లేదు అని చెప్పి. తెలుగుదేశం పార్టీ అంటోంది వైఎస్ఆర్సీపీ మెడల వంచి తీసుకొస్తామన్నారు ఆ రోజున. కానీ వైఎస్ఆర్సీపీ ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ఎందుకు కేంద్రం మెడల వంచి తీసుకురాలేదు అన్నది టీడీపీ అడుగుతున్నటువంటి ప్రశ్న. అయితే ఆన్ ది అదర్ సైడ్ చంద్రబాబు నాయుడు అసలు ఆ రోజు యూటర్న్ తీసుకోవడం వల్లే ఈ సమస్య అంతా వచ్చింది. ఆ రోజు ఆయన ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టి ప్రత్యేక ప్యాకేజ్కి కాంప్రమైజ్ కావడం వల్లే ఈ సమస్య అంతా వచ్చింది అన్నది వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్. అలాగే ఇక హామీలపై మాటల తూటాలు ఏ రకంగా ఉన్నాయి అన్న విషయం మీద ఒకసారి ఫోకస్ పెడితే కాంగ్రెస్ పార్టీ చెప్తోంది హామీలపై టీడీపీ వైసీపీ కలిసి బీజేపీ వాళ్ళతో కలిసి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రాన్ని మోసం చేసింది, ఈ మూడు పార్టీలు ఒకటే అన్నది ప్రధానంగా కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్. భారతీయ జనతా పార్టీ చెప్తోంది అన్ని హామీలు కూడా అమలు చేశాం, ఏ ఒక్క హామీలో కూడా వెనక తగ్గలేదు, ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజ్ ఆల్రెడీ ఇచ్చేసాము అన్నది భారతీయ జనతా పార్టీ మాట. ఇక టీడీపీ విషయానికి వస్తే వైసీపీ నిర్లక్ష్యం కారణంగానే పోర్ట్లు కారిడార్లు కూడా వెళ్ళిపోతున్నాయి రాష్ట్రం నుంచి. ఇక ప్రత్యేక హోదా మాట సరే అన్నది టీడీపీ మాట. అది అదర్ సైడ్ వైఎస్ఆర్సీపీ చెప్తున్నటువంటి మాట కేంద్రం నుంచి రెవెన్యూ లోటుతో సహా నిధులు సాధిస్తూనే ఉన్నాం, ప్రత్యేక హోదా మాత్రం కేంద్రం ఇప్పటికీ ఇవ్వలేదు, దాన్ని పదే అడుగుతూనే ఉన్నాము అన్నది వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్. ఈ రకంగా మొత్తంగా రాబోయే ఎన్నికల్లో అంటే ఒక 10 ఏళ్ల తర్వాత రాష్ట్రం విడిపోయి మొదటిగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు, రెండో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆయన రెండోసారి కూడా ముఖ్యమంత్రి కావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మూడో ముఖ్యమంత్రి ఎవరు అవ్వాలి అనే విషయంలో ఒక చర్చ నడుస్తున్న సందర్భంలో మరోసారి విభజిత ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు రాబోతున్నటువంటి ఈ సందర్భంలో 10 ఏళ్ల తర్వాత ఏ అంశాలు అయితే చర్చకి కారణమయ్యాయో అవే అంశాలు ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత మళ్ళీ తిరిగి చర్చకు కారణమవుతున్నాయి తప్ప ఎక్కడా కూడా ఈ మొత్తం వ్యవహారం ప్రత్యేక హోదాకి సంబంధించిన వ్యవహారం ఒక ముందుకు పడనటువంటి పరిస్థితి.